అపహాసకులు కూర్చుండే చోటున ఎవరి మధ్యలో నువ్వు కూర్చుంటున్నావు? ఒక విశ్వాసి సంతోషించవలసిన స్థలం ఎక్కడా? ఒక సేవకుడు సంతోషించవలసిన స్థలం ఎక్కడా? ఏ స్థలములో సంతోషించాలి? ఎవని యందు సంతోషించాలి? ఏ స్థలమందు మనం ఆనందించాలి? మనం ఆనందించడానికి కావలసింది ఏంటి? లోక సంబంధమైన కార్యక్రమాల, లౌకికమైన మనుషుల, అపహాసం హేళన చేసే మనుషుల మధ్యలో కూర్చొని కాలం గడుపుతూ వచ్చాడండి. ప్రియులారా, యేసన్న గారు ఎప్పుడు చెప్పేవాడు, ఫ్యాన్ స్విచ్ ఆఫ్ చేసామనుకోండి, ఒక్కసారికి ఫ్యాన్ ఆగిపోతుందా? ఫ్యాన్ స్విచ్ ఆఫ్ చేయండి మీరు, ఒక్కసారికి ఆగిపోదు, స్లోగా ఆగిపోయి లాస్ట్కి ఎప్పటికో ఆ ఫ్యాను ఆగిపోతుంది. విశ్వాసయాత్ర కూడా దేవుని కృపకు దూరం అయిపోయామని వెంటనే కనబడకపోవచ్చు, అర్థం కాకపోవచ్చు. కాలక్రమేణం ఎప్పటికో నువ్వు తెలుసుకుంటావు. అప్పటికి జరగవలసిన నష్టాలని జరిగిపోయింటాయి.